సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలని గురించి నేను చెప్పేది ఒకటే. అల్టిమేట్ ఎనర్జీ అంటే అల్టిమేట్ ఎనర్జీ ఉంటుంది బాడీలో. దాన్ని ప్రాణశక్తిగా కన్వర్ట్ చేయడానికి ఎనర్జీ ఉండటం వేరు, హోల్డ్ అవటం వేరు. దాన్ని హెల్త్గా ప్రాణశక్తిగా కన్వర్ట్ చేయటం వేరు. సూర్య నమస్కారాలు, యోగాసనాలు అవే చేస్తాయన్నమాట. మనలో ఉండే ఎనర్జీని యూజ్ చేసుకొని మనకి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అర్థమవుతుందా? ప్రాణశక్తిని ప్రతి కణానికి అందించి ఆరోగ్యంగా, అంటే అద్భుతమైన ఆయురారోగ్యాలని మనకిస్తుంది. ఎంత ఆరోగ్యం అంటే మనకి ఆయుష్ని పెంచే అంత ఆరోగ్యం. అందుకే సూర్య నమస్కారాలు రెగ్యులర్గా ఒక 7 కానీ చేయగలిగితే, 7 సైకిల్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేయగలిగితే బాడీ మొత్తం ప్రాణశక్తి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా ప్రవహిస్తుంది. కాబట్టి మనం అత్యంత ఆరోగ్యంగా ఉంటాము. నేను ఈ స్థితిలో ఒక 10 నెలల, అంటే పోయిన ఆగస్టులో ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. చాలా దారుణమైన స్థితిలో, చాలా లో ఎనర్జీతో, చాలా అంటే సయాటికా పెయిన్స్తో, ప్రీ డయాబెటిక్ కండిషన్స్తో, హెయిర్ ఫాల్ అవుతూ, చాలా అంటే డిప్రెషన్లో ఉండేవాడిని. రోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల నాకు జరిగింది ఏంటంటే, ఇప్పుడు మీ ముందు ఎంత ఎనర్జీ ఉంటే, ఏదైతే నేను బాగుపడ్డానో దాన్నే ఒక కెరీర్గా ఎంచుకొని మీరు బాగుపడతారని మీకు చెప్పే అంత ఎనర్జీ నాకు వస్తుంది. చెప్పండి. పూర్తిగా అంటే 24/7 వర్క్ చేసినా నేను ఇదే విధంగా ప్రస్తుతం ఉన్నాను అనమాట. చాలా ప్రాణశక్తి మనం సమకూర్చుకోవచ్చు. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే పిడికిలు బిగించడానికి నేను ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు పిడికిలు బిగిస్తున్నా, మంచిగా వర్క్ చేస్తున్నా, నెగిటివ్ థాట్స్ నుంచి కొంచెం బయటపడి, ఇప్పుడు ఈ బయట సర్కమ్స్టాన్సెస్ ఏం మారలేదు. ఇప్పటికీ బయట అదే విధంగా ఉన్నాయి. అంటే చాలా ఆర్థిక పరిస్థితులు కానీ, ఇప్పుడు ఇంటికాడ క్రెడిట్ కార్డులు వస్తున్నారు, కానీ పరిగెత్తి మనం ఏం చేయలేము. ఒక 1 or 2 days ఆగటం, క్రెడిట్ కార్డులు కట్టుకోవడం, ఏదో ఒకటి. ఇప్పుడు ఏదో యాక్టివిటీస్ చేస్తున్నాము, దీని ద్వారా ఒక రూపాయి వస్తుంది. యోగా మ్యాట్స్ అమ్ముతున్నాము, దాని ద్వారా ₹1 వస్తుందేమో. అంటే ఇంతకుముందు ఈ యాటిట్యూడ్ లేదు, భయపడిపోయేవాడిని. అర్థమవుతుందా? సూర్య నమస్కారాలు చేయటం వల్ల మానసికంగా దృఢంగా తయారవుతాం, శారీరకంగా దృఢంగా తయారవుతాం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంతకుముందు నేను మంచి చేస్తున్నా కదా, గుళ్ళకి సపరేట్గా ఎందుకు అనే ఒక దూరంలో ఉండేవాడిని. ఇప్పుడు ఆ విధంగా కాదు. బొట్టు పెట్టుకుంటున్నా, దేవుడికి దండం పెట్టుకుంటున్నా, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనం ఐసోలేట్ కాదు, మనం యూనివర్సిటీలో ఒక పార్ట్. యూనివర్సల్ ఎనర్జీ, ఈ యూనివర్సల్ ఎనర్జీ ఒకరి హోల్డ్లో ఉంది. వాళ్ళకి దగ్గరగా ఉంటే మనకి యూనివర్సల్ ఎనర్జీ అందుతుంది అనే ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఆధ్యాత్మిక చింతన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ధైర్యం వస్తుంది. దీనివల్లే ధైర్యం వస్తుంది. 1 by 1 ఏదన్నా యాక్టివిటీ చేస్తూ ఒక అడుగు ముందుకు వేసినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదంతా సూర్య నమస్కారాల వల్ల నాకు వచ్చిన మంచి సుగుణాలు అన్నమాట. అంటే నేను తిరుగుతూ ఉన్నా, ఒక్కడు యోగాకి రావట్లే, కానీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నా, ఏదో ఒక టైంలో నలుగురు వస్తారు, తెలుసుకుంటారు, యోగా కంటిన్యూ అవుతుంది. నాకు వాళ్ళకి ఆరోగ్యము, నాకు కెరీరు బలపడుతుందనే నేను మళ్ళీ చేస్తున్నా. ఈ స్థితి ఉండేది కాదు ఇంతకుముందు. ఒక్క రిజెక్షన్ వస్తే వెంటనే వదిలేసి పక్కకి వెళ్ళిపోతా. ఎందుకంటే నా మానసికంగా అంత బలహీనం. నేను పని చేయడానికి నేను 100% నాకు శాయశక్తులు ఉన్నాయి, తెలివి ఉంది, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తిని ఒక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేక ఓవర్ ఆప్టిమిజంతో ఉండి అంతా మంచి జరగద్దు అనుకొని దిగటం, ఏదన్నా ప్రాబ్లం వస్తే భయపడి పారిపోవటం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంత ఆప్టిమిజం ఉన్నా కూడా ఏదన్నా ప్రాబ్లం వస్తే తర్వాత రోజు మళ్ళీ ట్రై చేస్తున్నా. అర్థమవుతుందా? ఇది అంతా కూడా అంటే ఎండ్యూరెన్స్ కెపాసిటీ అంటారు. అంటే పెయిన్ భరాయించడం అంటారు.
ఇది ఈ పెయిన్ భరాయించడం అనేది 2 రకాలు. మనము ఏదన్నా పని చేస్తూ పెయిన్ భరాయించడం వేరు, పనిని వదిలేసి సర్కమ్స్టెన్సెస్ ఎదుర్కోలేక, అంటే నథింగ్ బట్ డబ్బులు సంపాదించలేక నలుగురితో మాటలు పడి పెయిన్ భరాయించడం వేరు. నేను ఎలాగనో గట్టున పడాలి, ఎలానో ఈ పని చేస్తేనే బతుకుతాను, ఈ పని చెయ్యాలి అని ఒక ఏదైతే పెయిన్ భరాయిస్తామో ఆ పెయిన్ 2 రకాలు అనమాట. దీనివల్ల ప్రయోజనం ఉంటుంది, దానివల్ల అబాస్ పాలు అవుతాము, ఇబ్బంది పడతాము. నేను ఇప్పుడు దాకా చేసింది అదే. 41 years కెరీరు ఏదో అడపదడప నాకు తెలియకుండా చేసి ఎంతకంత మేలు, ఎంతకంత కెరీరు మలుచుకున్నా కానీ యాక్చువల్గా ఇన్నర్లో జరిగింది ఇదే అనమాట. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ జరగవు 100%. నేను పరిస్థితులను ఎదుర్కోవటానికి నాకు సూర్య నమస్కారాలు ఇంత సహకరించాయి. నా మనస్సుని స్ట్రాంగ్ చేయడానికి సూర్య నమస్కారాలు ఇంత సహకరించాయి. అర్థమవుతుందా? ఎవరైనా సూర్య నమస్కారాలు వేస్తే శారీరకంగా ముందు బలపడతారు, మానసికంగా దృఢంగా తయారవుతారు. శారీరకంగా బలపడాలంటే ఫాస్ట్గా చేయాలి సూర్య నమస్కారాలు, మానసికంగా బలపడాలంటే స్లో ఫేజ్లో చేయాలి. ఆధ్యాత్మికత ఎలానో చిగురిస్తుంది 100%. ఎందుకంటే సూర్య భగవానుడు కనిపించే దేవుడు మనకి, అంటే ప్రతి మానవాళికి అదే. కాకపోతే మన సనాతన ధర్మంలో మనకు కనిపించే దేవుడు సూర్యనారాయణుడు, విష్ణు భగవానుడు, ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆయనలో చూసుకుంటూ మనం మొక్కుతున్నాం కాబట్టి, మన బాడీలో ఉండే సూర్యుడిని తట్టి లేపుతున్నాం కాబట్టి, ఏదైతే సోలార్ ఫ్లక్స్ మణిపూరకాన్ని తట్టి లేపటమే సూర్య నమస్కారాల యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఆయన బయట రవాన్ని, అంటే వేడిని ప్రసాదిస్తూ ఎనర్జీని పంచుతున్నాడు. అదేవిధంగా మణిపూర చక్ర కూడా మన బాడీలో యాక్టివేట్ అయ్యి ఎనర్జీని, ఏదైతే ఎనర్జీ ఉంటుందో దాంట్లన్నిటిని బర్న్ చేసి హెల్త్గా, ప్రాణశక్తిగా, హెల్తీగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా హెల్తీగా తయారు చేస్తుంది. మంచి నరిష్మెంట్ అందిస్తుంది అన్ని విధాలుగా. అంటే మంచి ఆలోచనల్ని కలిగిస్తుంది, మంచి ఎనర్జీని బాడీలో ప్రసరింపజేస్తుంది. మన బాడీలో ఉండే సూర్యుడిని తట్టి లేపటానికే సూర్య నమస్కారాలు. అందుకే మనం నీడలో చేయొచ్చు, ఎండలో చేయొచ్చు, ఏ టైం అయినా చేయొచ్చు, ఖాళీ కడుపుతూ ఉండాలి అంతే. అంటే లైట్ మీల్ తీసుకొని 1 అవర్ తర్వాత చేయొచ్చు. అదే హెవీ మీల్ తీసుకుంటే 3 hours వెయిట్ చేసి చేయొచ్చు. ఎక్కడైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సూర్య నమస్కారాలు ఎప్పుడైనా చేయొచ్చు. దానివల్ల బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఓకే, సూర్య నమస్కారాల యొక్క సారాంశము ఇదే. సూర్య నమస్కారాలు చేద్దాం, ఒక 7 సూర్య నమస్కారాలు చేద్దాం ఇప్పుడు.